యాడ్ చేయట్లేదు మీరు బ్లీచింగ్ మాది కాదు మేడం, ఇది విష్ణు మన ఇది సింగూర్ కింద వస్తాయి మేడం. నీకు చెప్పేది అర్థం చేసుకో, ఏదంటే అది మాట్లాడొద్దండి. ఆల్రెడీ అందరికీ కూడా చెప్పింది, నేను వేరే జిల్లాలో కూడా నేను చెప్తున్నాను. ఏదంటే ట్రాన్స్పోర్టేషన్ అక్కడి నుంచి ఇక్కడ వస్తుంది కదా, దాంట్లో ఇవాపరేట్ అవుతుంది, అక్కడ అన్ని వాళ్ళు చేసి పంపిస్తారు. అయినప్పటికీ కూడా ప్రత్యేకంగా వర్షాకాలంలో యాడ్ చేసుకోండి అని అందరికీ కూడా చెప్పారు. మరి మీరు వినలేదని మాకు తెలియదు, కానీ మీరు యాడ్ చేయకపోతే ఏమవుతుంది అంటే అది ఇవాపరేట్ అయిపోతుంది. ఎక్కడైనా మధ్యలో లీకేజ్ ఉందనుకోండి, అప్పుడు ఇబ్బంది కదా. ఇప్పుడు లీకేజ్ అయితే మీకు తెలియదు కదా, మీరు అప్పుడు కూడా అంటారు మిషన్ పగిలితే వాళ్ళకి తెలుసు మాకు తెలియదు అంటారు. సో ఇప్పుడు మీ దగ్గర వచ్చిన వాటర్ ట్యాంక్లో మీరు కొంచెం యాడ్ చేసుకుంటా ఉంటే సో ఏమవుతుందంటే వర్షాకాలంలో అయినా చేస్తే ఎక్కడ కొంచెం అట్లా చిన్న లీకేజ్ ఉన్న ఇబ్బంది తాగే వాళ్ళకి ఉండదు. అర్థమైందా? మీరు కంపేర్ చేయాలి, అది లేకుండా ఎలా కంపేర్ చేస్తారు? మరి ఏం టెస్ట్ చేస్తున్నారు మీరు? అది పగిలిపోయింది అంటున్నారు. 10,000 liters, 40 grams or something they have to add, 40 to 50 grams for every 10,000 liters. So since it is every day they fill it, every day they supposed to నేను నెలకు ఒకసారి 2 సార్లు చూస్తానంటే ఎలా అండి? ఈ కాలంలో రెగ్యులర్గా ర్యాండమ్గా అప్పుడప్పుడు చెక్ చేయాలి. చెక్ చేస్తేనే మీకు తెలుస్తుంది, అక్కడ అన్నీ యాడ్ అయి వస్తుంది. ఓకే, యాడ్ అయి వచ్చినప్పుడు మీకు ఫ్లోలో వచ్చే ముందు కూడా ఇవాపరేషన్ అవుతుంటుంది, ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఇవాపరేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లీస్ట్ వర్షాకాలంలో మీరు అది రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ క్లోరిన్ కంటెంట్ ఉందా లేదా, లేకపోతే మనం యాడ్ చేసుకోవాలా బ్లీచింగ్ పౌడరు. ఈ టైంలో ఎందుకు పెడతాం ఈ ప్రోగ్రామ్? ఎందుకంటే సీజనల్ వ్యాధులన్నీ వచ్చేది ఈ కాలంలో కాబట్టి, జాగ్రత్త ఎక్కువ తీసుకోవాల్సింది ఈ సీజన్లో కాబట్టి. మరి మీరు ఆ టైంలో కూడా రెగ్యులర్గా చేసినట్టు 1 నెలకు ఒకసారి 2 సారి చేస్తామంటే ఎలా? ఇవి ఎవరికి తెలియదు, టెస్ట్ ఉంది అని ఎవరికైనా తెలుసా వీళ్ళకి? మరి మీరు చేస్తున్నారా?